మొహమ్మద్ ప్రవక్త బోధనలు అందరికీ తెలియజేస్తూ నైతికతే నిజమైన స్వేచ్ఛ అంటూ దేశవ్యాప్త ప్రచార ఉద్యమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముస్లిం మహిళలు నిర్వహించిన కార్యక్రమానికి దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారిని ఆహ్వానించడంతో హాజరైన జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల కమల, టౌన్ ప్రెసిడెంట్ బొల్లం అరుణ, జాయింట్ సెక్రటరీ మాలతి అలాగే కృష్ణవేణి విజయ పాల్గొనడం జరిగింది. విధానంతో కూడా వాడు ఎంత లౌక్యంగా చేసిందంటే అంత లౌక్యంగా చేసింది. అది ఇప్పుడు దీంట్లో ఒకరి భార్య కూడా అసలు వాళ్ళకి మనం విలువ ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన పని వెంటనే చంపేయాలి. చట్టాలు ఎంతసేపు పొలిటికల్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీ వీళ్ళకే తప్ప సామాన్య మానవులకి న్యాయం జరగట్లేదు. ఎందుకంటే మైనర్ బాలిక మీద గనక ఎవరైనా ఏదైనా చేసినా వెళ్తంటే అసభ్యంగా మాట్లాడినా 25 years వాళ్లకు శిక్ష. అంటే వాదోపవాదాలు ఉండవు, కేసులు ఉండవు, డైరెక్ట్. అంటే ఇక్కడ జరిగిన ఆడపిల్ల అక్కడ జరిగిన ఆడపిల్ల ఒక్కరేగా. మరి వాళ్ళకు జరగని న్యాయం ఈ అమ్మాయికి జరుగుతుంది అంటే ఆ మైనర్ అయినా మేజర్ అయినా ఇంకా వృద్ధాప్యంకి వచ్చిన మహిళే. సృష్టికి మూలము మహిళ అన్న విషయం మానవుడు మృగం మర్చిపోతాడు. ఎందుకంటే ఆడపిల్లని ఒక వేశ్యగా చూస్తాడు, విలాస వస్తువుగా చూస్తాడు. తాగే బాటిల్స్ మీద నగ్నంగా బికినీలతోటి మన ఫొటోస్ వేస్తున్నారు. సినిమా వాళ్ళైతే ఇక మన కనీసం కట్టుబొట్టు అనేది మొత్తం వేసుకోరు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.